ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వతీయే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక కార్తీక మాసంలో 22వ అధ్యాయము పురంజేయుడు కార్తీక వ్రతము, కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట ఏ విధంగా చేశాడు అనేటటువంటి కథనం గురించి ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాము. మరలా అత్రి మహాముని అగస్త్యునికి చెప్పినటువంటి కథ, ఈ పురంజేయుని కథ అంతా కూడా ఇలా చెప్తున్నారన్నమాట. అత్రి మహర్షి మరల అగస్త్యునికి ఇట్లు చెప్పదొడంగేను. ఇలా చెప్తూ ఉన్నారు. పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన దాని ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి, అంటే 16 ఉపచారాలతోటి పూజించి, షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని ధ్యానించి గానము చేసి చక్కటి పాటలు పాడి స్తోత్రాలు బల్లె వేసి ఇక సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు కరిగేను. తన గృహానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇవన్నీ సదోపచారాలు, సదా ఉపచారాలు, మరి సత్ ఉపచారాలు అన్నీ కూడా మంచి కార్యక్రమాలు, ఆచారాలు చేసి సంధ్యావందనం, తొలి సంధ్య, మలి సంధ్య ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారనమాట. ఇక నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహానికి వెళ్ళారట. అట్టే సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా కూడా తులసి మాలలు ధరించి పురంజేయుని సమీపించి, రాజా విచారించకుము, ఏమీ భయపడకు, బాధపడకు, రాజ్యం పోయిందని, రాజ్యాధికారం పోయిందని. రాజ్యాధికారం పోతే ఎలా ఉంటుంది? ఏదో ఉన్నట్టుండి ఏదో అవయవం తీసేసినట్టు, ఒంట్లో ఏదో అవయవం తీసేసినట్టు ఆ గౌరవము మరి ఎవరిస్తారు అధికారం లేకపోతే? కాబట్టి డీలా పడుతూ ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు, విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇతని విచారము కనుగొని, నీవు వెంటనే చెల్లా చెదరయున్న నీ సైన్యాన్ని కూడదీసుకొని యుద్ధానికి సన్నద్ధుడు అవ్వు. ఏమి విచారింపకము, ఏం విచారించవలసిన పనేమి లేదు, మరేం మించిపోయిందేమీ లేదు. కాబట్టి నీవు వెంటనే చెల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడదీసుకొని శత్రువులతోటి యుద్ధం చేసి, శత్రురాజులతోటి యుద్ధము, పోరు సల్పుము. ఇక నీ రాజ్యము తిరిగి నీకు తప్పకుండా దక్కుతుంది. శత్రురాజుల చేత మరి ఓడింపబడి నీ రాజ్యాన్ని వాళ్ళంతా ఆక్రమించుకున్నారు కదా, మరి వాటిని తిరిగి సంపాదించగలుగుతావు, శత్రువుల్ని తుదముట్టించగలుగుతావు అని వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు భక్తుడు తులసిమాలలు ధరించి పురంజేయునికి మరి హితోపదేశం చేస్తాడు, పురికొల్పుతాడు యుద్ధానికి. నీ రాజ్యము నీకు తప్పకుండా దక్కుతుంది అని చెప్పి దీవించి అదృశ్యుడయ్యాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తులసిమాలలు ఎవరు ధరిస్తారు? వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు. ఇక వెంటనే కూడా ఈతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని నమ్మకం కలిగిందంట పురంజేయునికి. ఇక యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతోటి ఘోరంగా యుద్ధం చేశాడంట పురంజేయుడు. పోరాటం వీరుడి లక్షణం, న్యాయ పోరాటం వీరుడి లక్షణము, అధర్మ పోరాటము దుర్మార్గుడి లక్షణము. న్యాయం గురించి పోరాటం చేయాలి, అన్యాయం గురించి పోరాడితే అది అవివేకుల లక్షణము. ఎవరు మహానుభావుని లాగా ఉన్నాడు అని చెప్పి ఆ వృద్ధునికి నమస్కరించి ఆయన మాటలు నమ్మి ఆయన మాటల మీద విశ్వాసం వచ్చేసరికి ఇక పురంజేయుడు సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడట. యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడిన వెంటనే దెబ్బతిని క్రోధముతో ఉన్నటువంటి పురంజేయుని సైన్యము దాటికి ఇక చాలా కోపంతో దెబ్బతిన్న వాళ్ళని మరి రెచ్చగొడితే రెట్టించిన ఉత్సాహంతో పక్క వారిని చిత్తు చేయగలుగుతారు. కాబట్టి ఆ చందాన మరి పురంజేయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి. అదియుగాక శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధాలుగా సహాయపడ్డాడు. అది శ్రీమన్నారాయణుని మహిమే కదా. మరి అంతటి శక్తి లేకపోయినా పురంజేయుని గెలిపించాడు శ్రీమన్నారాయణుడు. కార్తీక పౌర్ణమి వ్రతం మహిమ తెలుసుకున్నాడు. మరి అన్ని దురాచారాలు, చెడు సాంగత్యాలు అన్ని విడిచిపెట్టి ఆయన్నే నారాయణ నారాయణ అని నమ్మాడు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఆ వ్రతాన్ని చేశాడు. కాబట్టి ఇక శ్రీమన్నారాయణుని మహిమే ఇదంతా కూడా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజేయ రక్షింపుము అని కేకలు వేసి పారిపోయారట శత్రురాజులు. కాంబోజాది రాజులందరూ కూడా పురంజేయుని సైన్యం ధాటికి తాళలేక పారిపోయారట. రక్షింపుము అని పురంజేయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి పొందాడు. ఇక శ్రీమన్నారాయణుని కటాక్షం వలన దయకు పాత్రులైన కారణంగా రాజ్యము తిరిగి సంపాదించాను. శ్రీమన్నారాయణుని కటాక్షం వలన వారికి శత్రు భయము ఎవరికైనా ఉంటుందా? నారాయణుని నమ్ముకున్న వాడికి శత్రు భయం ఏంటి, ఓటమేంటి? శత్రు భయము లేదు, ఓటమి లేదు. పుత్రులు పౌత్రులు ఉంటారు,
కడకు మోక్షం కూడా సిద్ధింపజేస్తాడు నారాయణుడు. అంత గొప్పవాడు. అందుకే శ్రీహరిని మించినటువంటి ధైర్యం లేదు. పరీక్ష పెడతాడు. మరి విలువైంది ఇచ్చేటప్పుడు పరీక్ష పెడతాడు. విషం తాగినను అమృతమే అగును. ప్రహ్లాదుడి విషయంలో తెలుసుకోండి. తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, విషాన్ని తాగించాడు, అలాగే నూతిలో పడేశాడు, నీళ్ళల్లో పడేశాడు, అగ్నిలో పడేశాడు, అడవిలో పడేశాడు, రాజభటుల చేత చాలా ఘోరాతి ఘోరంగా హింసింపజేశాడు. నీవంటున్నటువంటి శ్రీహరి ఎక్కడైనా ఉన్నాడేమో చూపించు అని అవివేకంగా అడిగినప్పుడు ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి నరసింహస్వామి అవతారంలో చీల్చి చెండాడాడు. అందుకే శివభక్తుల జోలికి హరిభక్తుల జోలికి వెళ్ళకూడదు. చూసి ఇక మరణం సంభవిస్తుంది. ఎవరైనా గొప్పది మరి భక్తి. భగవంతుడు గొప్పవాడా, మరి భక్తుడు గొప్పవాడా అంటే భగవత్ చింతనతో కూడినటువంటి భక్తులు ఉండడం గొప్ప. కాబట్టి ఇలాంటి పోలికను పోల్చకూడదు. మరి తల్లి గొప్ప పిల్ల గొప్ప అని అడిగినట్టు ఉంటుంది. చెట్టు గొప్ప కాయ గొప్ప అంటే రెండు అనుసంధానమే. అలాగే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అన్నీ ఒకటే, ఏకాత్మంగా మనము చూసుకుంటూ ఉండాలి. ప్రశ్నలు మరి విపరీత అర్థం వచ్చేటట్టు అడగకూడదు కూడా. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి నారాయణ అని ప్రార్థించగా అది విషము త్రాగించినా కూడా అమృతమైనది కదా. హిరణ్యకశిపుడు తల్లి సాత్వికురాలు, శ్రీహరి భక్తురాలు, కుమారుడు ప్రహ్లాదుడు కూడా హరిభక్తి గలవాడు. కాబట్టి ఇద్దరిని కూడా రక్షించాడు శ్రీహరి. తల్లి బిడ్డల్ని ఇద్దరిని కూడా, తల్లి పుత్రుల్ని. అలాగే ఈ తండ్రి స్థానంలో ఉన్న ఎవరైతే ఉన్నారో హిరణ్యకశిపుడు ఆ రాక్షసుడు ప్రవృత్తి కలిగిన వ్యక్తిని సంహరించాడు. అలాగే విషం కూడా అమృతమైనది కదా. ఆ విధంగానే శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ధ్రువుడు చిరంజీవియే కదా. మరి భక్తులు చిరంజీవి తత్వము ఆపాదించుకుంటారు. వారి కథలు ఎప్పుడు కూడా అందరి నోట్లో అలా నానుతూ ఉంటాయి. అది చిరంజీవి తత్వం అంటే అలా ఉండాలి. ఒక వాడకో, ఒక పేటకో, ఒక నగరానికో, ఒక రాష్ట్రానికో తెలియడం కాదు. ఈ విశ్వవ్యాప్తంగా సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము ఒక వ్యక్తిని పదే పదే తలుచుకుంటున్నారంటే అదే చిరంజీవి తత్వం అంటే. అటువంటి తత్వం గురించి ప్రార్థించాలి. హరినామ స్మరణ చేసిన వాళ్లకు మిత్రులే గాని శత్రువులు ఉండరు. శత్రువులు ఉన్నప్పటికీ ఎవరైనా సరే మిత్రులుగా మారుతూ ఉంటారు. అధర్మం కూడా ధర్మంగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మంగా పరిగణిస్తుంది. అలా అధర్మమగును. మిత్రుడు కూడా శత్రువుగా మారుతాడు. త్రాడే పామై ఖర్చును. భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం అది. వారి పని చెల్లుబాటు అవుతుంది నిజంగా అందులో ధర్మం ఉంటే. అధర్మం కూడా ధర్మం అవుతుంది అంటే అధర్మమైన పనులు చేయమని కాదు. గత్యంతరం లేక సూక్ష్మమైన పద్ధతిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు దేవుడు భగవంతుడు ఆమోదిస్తాడు ఆ పని. మరి ఇంకా గత్యంతరం లేనప్పుడు కొన్ని సంఘటనలు ఉంటాయి. భగవంతునికి తెలుసు ఏది ధర్మమో ఏది అధర్మమో. అలాంటి పోలికను పోల్చాం కానీ పూజ చేసి మళ్ళీ అధర్మంగా వెళ్ళమని కాదు దాని అర్థము. కార్తీక మాసం అంతయు నదీ స్నానం మొనరించి దేవాలయంలో జ్యోతిని అనగా దీపాన్ని వెలిగించిన దీపారాధన చేసిన వారికి సర్వ విపత్తుల నుంచి కూడా రక్షింపబడతారు. పటాపంచలగును. ఇక అన్ని సౌఖ్యములు కూడా సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన వారికి ఏ జాతి వారికైనా, ఏ వర్ణం వారికైనా, ఏ వర్గం వారికైనా సరే ఇక పుణ్యము సమానమే. ఎవరికైనా సరే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో ఇక అటువంటి వారు శూద్ర కులములతోటి సమానమగును. మరి బ్రాహ్మణ కులంలో పుట్టి ఆచారాలు తొలి సంధ్య మలి సంధ్యల్లో సంధ్యావందనం చేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మరి బ్రాహ్మణులకు ఎందుకంతటి విలువనిస్తాము? ఎప్పుడు భగవత్ సేవలో ఉంటారు కాబట్టి వారిని ఒక మాట నాలన్నా, వారు శపించిన ఒక మాటన్నా అది నిజమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాము బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేసరికి. మరి అలాంటి దాంట్లో పుట్టి మరి ఆచారాలు పాటించకపోవడం కూడా తప్పే. కాబట్టి ఏ జాతి వారికైనా పుణ్యము సమానంగానే ఉంటుంది. పుణ్యాన్ని ఆర్జించగలిగితే ఆ బ్రాహ్మణ కులంలో పుట్టి విష్ణు భక్తి శూన్యమయ్యి ఇక శూద్ర కులములతోటి సమానమగును. ఆచారాలు పాటించక విష్ణు భక్తి శూన్యమైనచో అంటే లేనిచో వారు శూద్ర కులములతోటి సమానమగును. వేదాధ్యాయము మొనరించి చదివి ఆచరించి పఠించి దైవభక్తి గలవాడు కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైనటువంటి వైష్ణవోత్తమునికి హృదయ పద్మమున భగవంతుడుండును. వేదాధ్యాయము చేసి దైవభక్తి కలిగి ఇక కార్తీక వ్రత అనుష్ఠానము నిష్ఠా గరిష్ఠుడైనటువంటి అనుష్ఠాన
తత్పరుడికి వైష్ణవోత్తముని శ్రీహరి యథార్థంగా ఇక సాక్షాత్తు హృదయ పద్మమున భగవంతుడుండును. అన్ని ఆచారాలు ఉపచారాలు అన్ని దైవభక్తి ఏ సమయానికి ఏం నిర్వహించాలో సంధ్యావందనం, తొలి సంధ్య, మలి సంధ్య, ఇవన్నీ చేసిన వారికి సాక్షాత్తు శ్రీహరి వారి హృదయ స్థానంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు లక్ష్మీ సమేతుడై. ఇక వారికి లేమి అనేటటువంటి శబ్దం ఎక్కడ ఉంది? శ్రీహరియే వచ్చి వారి హృదయ పద్మమున భగవంతుడు ఉండడం వల్ల వారికి ఏమి లోటు అంటూ ఏమీ ఉండదు. ఏ సమయానికి ఏం కావాలో భగవంతుడు వీళ్ళు అడగక్కర్లేదు, ఆయనే పంపిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపేణ దేవత మనుష్య రూపేణ అని దేవుడు స్వయంగా రానవసరం లేదు. ప్రతి చిన్నవాటికి భగవంతుడు ఏదో ఒక వ్యక్తి ద్వారా మనకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. సముద్రంలో మునిగిపోతున్నప్పుడు నారాయణ అంటే నారాయణుడే రావక్కర్లేదు. భక్తుణ్ణి గాని సహాయకుణ్ణి గాని ఒక కర్ర ముక్కని అయినా సరే సహాయంగా పంపిస్తాడు. దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. దైవ భక్తియే సాధనము. సంసార సాగరము నుంచి మరి ముక్తి పొందాలన్నా, మోక్షానికి అర్హత సాధించాలన్నా ఈ సముద్రాన్నైనా దాటొచ్చు కానీ సంసార సాగరాన్ని దాటలేరట. అన్ని భవబంధాలను దూరం చేసిన వ్యక్తి జీవితం నిజంగా మరి చాలా అదృష్టవంతుడు. కొంతమంది జీవితంలో అన్ని బంధాలు ఒక్కసారిగా దూరం అయిపోతూ ఉంటాయి. ఏదో చిన్న ఒక్క సంఘటన ద్వారా వారు అదృష్టవంతులు. భగవంతుడు నా వైపురా అని పిలుస్తున్నాడని అర్థం చేసుకోవాలి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అని. ఇక దైవభక్తియే సాధనము, మోక్షకారకము. కాబట్టి మనకు నిమిత్తం ఏం లేదు, జాతితోటి నిమిత్తం లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము. దాన్ని వర్ణించటానికి మాటలెక్కడ సరిపోతాయి. మౌనంగా ఆ ఆనందాన్ని మౌనంగా అనుభవిస్తూ ఉండాలి. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు, మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు, భక్త పరాయణుడు, భక్త రక్షకుడు. ఇక మన శక్తి సరిపోనప్పుడు దైవశక్తి తప్పకుండా అడ్డుకుంటుంది మనల్ని రక్షించేందుకు. అందుకే భక్తులు ఎప్పుడు నిశ్చింతగా ఉండవచ్చు. భక్తులు ఎప్పుడు నిశ్చింతగా అలా శాంతంగా ఉంటారు. కారణం ఏంటి? నేనెందుకు ఆలోచించాలి, భగవంతుడు ఎప్పుడు నా వెంటే ఉన్నప్పుడు అనే ఒక ధీమా వారికి. ఇక సదా పుణ్యాత్ములను తన పాద పద్మములను హరి నీవు తప్ప నాకు వేరొక శరణాగతి లేదు అని మొత్తం శరణాగతి చేసిన వారికి ఇక కంటికి రెప్ప వలె కాపాడుచుండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించైనను మరొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. వృద్ధాప్యం వల్ల కానీ, పని ఒత్తిడి వల్ల కానీ, లేదంటే ఏదైనా వ్యాధి వల్ల కానీ, మనసు బాగోక కానీ మరి వ్రతాన్ని ఆచరించలేని వారు ఇంకొకరి చేత ఆ ద్రవ్యాన్ని వస్తువులనిచ్చి మీ తరపున మీ గోత్రనామాలతోటి వేరొకరి చేత బ్రాహ్మణులకిచ్చి ఆచరించేలాగా చేయొచ్చు. తత్సమానమైనటువంటి ఫలితం వస్తుంది. దానికేమి విచారించవలసిన పని లేదు. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. శ్రీహరి భక్తుల కోసం మనం భగవంతుడి కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటామో భగవంతుడు కూడా నా భక్తుడు నా భక్తురాలు ఈరోజు గుడికి రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటారంట. ఇది నిజంగా నిజం. హాదీరాం బాబా అని చెప్పి హాదీరాం వెంట ఎలా వెంటపడ్డాడు? హాదీరాం బాబా వెంటపడ్డాడంట. కొంతమంది భక్తుల వెంట భగవంతుడు పడుతూ ఉంటాడు. కారణం ఏమిటి? ఆయనకు ఇష్టమైతే లోక శ్రేయస్సు కోసము చేయవలసి వస్తే వెంటపడుతూ ఉంటాడు. అందువలన లోక పోషకుడు, లోక రక్షకుడు, భక్త రక్షకుడు అయినటువంటి ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదల్లో సంగి కాపాడుచుంటును. నాకు ఇది కావాలి అది కావాలని భక్తులెందుకు అడగాలి? భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు అమ్మకు తెలీదా బిడ్డకు ఏం కావాలో? ఈ పోలిక సరిపోదా? తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం లాంటిదే భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధము. నాకు ఇది కావాలని బిడ్డ అడుగుతుందా? తల్లి అడగకుండానే ఎలా ఇస్తుందో అలాగే భగవంతుడు కూడా మనం అడగవలసిన పని లేదు. మనకేం అవసరమో, మనకి ఏది శ్రేయస్కరమో, ఏది అవసరమో అదే ఇస్తాడు. ఏది మంచిదో, ఏది శ్రేయస్కరమో అది మాత్రమే ఇస్తాడు. అది చాలు, అంతవరకే చాలు. మోక్షానికి అర్హత సాధించేలాగా చేస్తాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, నిత్యానందుడు, 14 లోకములను తన కుక్షి యందు ఉంచుకొని కాపాడుచున్నవాడు ఆది నారాయణుడు. కాబట్టి అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతికరమైనటువంటి కార్తీక మాస వ్రతమును
కార్తీక పౌర్ణమి వ్రతమును చేయట వలన, చాతుర్మాస్య వ్రతము ఇటువంటివన్నీ కూడా చేయటం వలన భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి ఎవరు ఆచరించినా కూడా, ఎవరు చేదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. కాబట్టి ఆ ఇల్లు సిరి సంపదలతోటి తులతూగుతూ ఉంటుంది. భక్తుల ఇల్లు, పిల్లల పెళ్లిళ్ళన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి ఇల్లు ఉంటుంది, మంచి వ్యవసాయ భూమి ఉంటుంది, పాడి ఉంటుంది, పంట ఉంటుంది, ఇంట్లో ధాన్యం ఉంటుంది, ధనం ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, తినుబండారాలు. ఇది సంపద అంటే. ఇక పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి. కొంతమందికి తినడానికి తిండి ఉండదు, నౌకర్లు ఉండరు, చేసుకుందామంటే శక్తి చాలదు, వ్యాధులు, ఒంటి నిండా వ్యాధులు. వీర అదృష్టవంతులు ఏమీ లేకపోయినా అన్ని సమయాల్లో అన్ని వేళలా అందుబాటులోకి వచ్చే వాళ్ళ అదృష్టవంతులు. ఇక ఆ ఇల్లు సిరి సంపదలతోటి కలకల్లాడును. కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. ఇక వారి వంశము తరింతును. ఇది ముమ్మాటికి నిజము. పుత్ర పౌత్రాదులతోటి చక్కటి వీరులు శూరులు అయినటువంటి యోధులు మరి ఆ ఇంట జన్మిస్తూ ఉంటారు. ఆ చంద్రార్కము, ఆ పిల్లవాడి నామము ఇక అలా తారాస్థాయికి చేరుతుంది. ఉదాహరణకు మార్కండేయుడు, ఆంజనేయుడు ఇలాంటి పుత్రులు కలగాలి అంటే అంత పుణ్యము చేయాలి తల్లిదండ్రులు. ఇది ముమ్మాటికి నిజము. ద్వావింశాధ్యాయము అంటే 22వ రోజు పారాయణము సమాప్తం. తిరిగి మరల వచ్చే అధ్యాయంలో మరలా కలుసుకుందాం. విష్ణు భక్తితోటి, దైవభక్తితోటి, శివభక్తితోటి, శివలీలలు, విష్ణులీలలు, శివమాయ విష్ణుమాయను కనిపెట్టడం ఎవరికి సాధ్యం కాదు. ఒక వ్యక్తిని కానీ ఒక వంశాన్ని కానీ తరింపజేయాలన్న ఆ చంద్రార్కము, ఆ వంశ కీర్తిని ఉన్నట్టుండి ఒక్కసారిగా పైకి తేవాలన్నా ఒక శివుడికి కేశవుడికే సాధ్యము అని తెలియజేస్తూ, భక్తితోటి కొండనైనా మరి పిండిని చేయవచ్చు. అంటే బుద్ధితోటి, సూక్ష్మ బుద్ధితోటి, జ్ఞానంతో, అజ్ఞానంతో పిండిని కొండ చేయగలమా? కొండని పిండి చేయొచ్చు కానీ. కాబట్టి ఇదండి చిన్న పోలిక. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.